మ్యాచ్ నంబర్ 8 సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్. కాసేపటి క్రితం టాస్ జరిగింది. టాస్ లో హార్దిక్ పాండ్యా గెలిచి ముంబై ఇండియన్స్ మేము బౌలింగ్ చేస్తామని చెప్పారు. స్ట్రాంగ్ సైడ్ ఈరోజు గేమ్ లో ట్రావిస్ హెడ్ తిరిగి వస్తున్నాడు. అటాకింగ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, మాక్రమ్, క్లాసెన్, సమత్, షబాజ్ గున్నారు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అండ్ ప్యాట్ కమింగ్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే. అండ్ ఈరోజు గేమ్ లో జయదేవ్ నాట్కట్ మొదటి మ్యాచ్ ఆడుతున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ కి. యాకర్ నట్టు అయితే లేడు. మరోవైపు ముంబై ఇండియన్స్ అగైన్ వెరీ స్ట్రాంగ్ సైడ్. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ వాళ్ళ ఓపెనర్స్, నమన్ ధీర్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా, కువేనా ఆడుతున్నాడు. బుమ్రాతో కలిసి బౌలింగ్ చేస్తాడు. పీయూష్ చావ్లా లాగా ఉన్నాడు స్పిన్నింగ్ ఆప్షన్ అలాంగ్ విత్ శామ్స్ ములానీ అండ్ కోయిత్సియా. ఓపెనర్స్ ఇద్దరు కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. స్ట్రైక్ రేట్ 135 ఉంది ట్రావిస్ హెడ్ కి, 134 మయాంక్ అగర్వాల్ కి. 4706 రన్స్ ఉన్నాయి మయాంక్ అగర్వాల్. కువేనా న్యూ బాల్ తో లెట్స్ ప్లే ద ఫస్ట్ ఓవర్. మయాంక్ అగర్వాల్ ద బ్యాటర్. గుడ్ లుకింగ్ షాట్ అండ్ ట్రావిస్ హెడ్ కి మొట్టమొదటి బౌండరీ. ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫస్ట్ బాల్ దాదాపుగా వికెట్ సంపాదించాడు. ఈసారి షార్ట్ పిచ్ డెలివరీ, గుడ్ షాట్ మయాంక్ అగర్వాల్ నుంచి. ఓ వావ్, స్టాండ్ అండ్ డెలివర్ ఫస్ట్ సిక్సర్. ఇంకొకటి, ఇది ఇంకా దూరం వెళ్ళింది. ఈసారి డౌన్ ద గ్రౌండ్. ఈసారి థర్డ్ మ్యాన్ పై నుంచి 22 రన్స్ ఈ ఓవర్ లో. ఈసారి ఒక 10 డేస్ షాట్ ఎయిర్ లో ఉన్నది అండ్ గాన్. ఫస్ట్ వికెట్ కోల్పోయింది. స్లో బౌన్సర్ అగర్వాల్ షార్ట్ పిచ్ డెలివరీస్ లో ఆల్రెడీ లాస్ట్ సీజన్ కూడా చూసాం చాలాసార్లు అవుట్ అవ్వడం. అదే స్ట్రాటజీ వాడారు ముంబై ఇండియన్స్. మయాంక్ అగర్వాల్ ఒక స్ట్రగ్లింగ్ 11 తర్వాత అవుట్. 45 for 1 SRH. ఈసారి థర్డ్ మ్యాన్ పై నుంచి ఆడాడు. తెలివిగా ఆడినటువంటి షాట్. ఫుల్ టాస్, గ్యాప్ లో ఆడాడు. బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్. ఇది ఈసారి గ్యాప్ లో ప్లే చేశాడు. తెలివిగా ఆడాడు. ఈసారి మిడిల్ ఆఫ్ ద బ్యాట్ తగిలింది. ఫైన్ లెగ్ వైపుగా సిక్స్. ఈసారి అనుకున్నట్టుగా మిడిల్ అవ్వలేదు కానీ 30 యార్డ్ ని క్లియర్ చేశాడు. ఈసారి సూపర్ షాట్ ఆడాడు. ట్రావిస్ టార్గెట్ చేశాడు. 9వ బౌండరీ స్కోర్ చేశాడు. SRH తరపున ఫాస్టెస్ట్ 50 స్కోర్ చేశాడు. ట్రావిస్ హెడ్ హిస్టరీ క్రియేట్ చేశాడు. మొదటి మ్యాచ్ ఎందుకు ఆడలేదని ఫ్యాన్స్ అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అలాంటి బ్యాటింగ్ ఆడుతున్నాడు ట్రావిస్ హెడ్. ఆ పోజ్ చూడొచ్చు, కాన్ఫిడెన్స్ చూడొచ్చు. ఈసారి ఫుల్ షాట్ మిడిల్ ఆఫ్ ద బ్యాట్ అండ్ సిక్స్. అభిషేక్ శర్మ సిక్స్. ఇంకో షాట్ ఆడాడు. మిడిల్ అయింది. సెకండ్ సిక్స్. ఈసారి కూడా మిడిల్ అయింది. 3వ సిక్సర్ వస్తుందా? అబ్బా ఓ బౌన్సా. ఈశాన్ కిషన్ కూడా ఆ కవర్స్ పై నుంచి ఆడాడు. ఆ స్లైస్ చేశాడు అండ్ అక్కడ ఫీల్డర్ ఉన్నాడు. ట్రావిస్ తల ఎత్తుకునే ఇన్నింగ్స్ ఆడాడని చెప్పాలి. ఈరోజు స్లైస్ చేశాడు. బహుశా క్యాష్ డ్రాప్ తర్వాత ఇదే మొదటి బాల్ ఏమో ఎడ్జ్ దాకడం. ఈసారి ఏ మిస్టేక్ చేయలేదు. మరొకసారి కొద్దే మామూలుగా వికెట్ తీసినప్పుడు అలానే ఎర్రగా అవుతూ ఉంటాడు. అవుట్ స్టాండింగ్ ఇన్నింగ్స్ ట్రావిస్ హెడ్ నుండి. 62కి అవుట్. 24 balls లో మాత్రమే. 113 for 2 SRH. ఫస్ట్ బాల్ బ్యూటిఫుల్ గా బ్యాక్ ఫుట్ పంచ్ అండ్ బౌండరీ. టేక్ దట్. అండ్ ఇది కూడా షార్ట్ పైన బీట్ చేసింది అండ్ బౌండరీ కూడా వెళ్ళిపోతుంది. మపాకా టపాకాలా పేలిపోతున్నాడు ఇవాళ. 16 balls లో హాఫ్ సెంచరీ. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. వర్త్ శర్మ వర్త్ బెదిరిపోయారు ఎంఐ బౌలర్స్ మొత్తం అంతా కూడా. 16 balls లో 50. స్ట్రైక్ రేట్ 312. బిలీవ్ ఇట్ ఆర్ నాట్
టైమింగ్ అదిరిపోతోంది. అండ్ బౌండరీ కూడా. ఎంత 55 అండ్ మేక్ ఇట్ 61. స్కాయర్ లాస్ట్ బాల్ స్కాయర్ అండ్ బౌండరీ పైన నమన్ ధీర్ ఆ క్యాచ్ తీసుకున్నాడు ఫైనల్ గా. అండ్ ఇదైతే ఒక మీడియం పేసర్ లెక్కనే చేశాడు. ఫ్రస్ట్రేషన్ లో 112.8 km/h అన్ఫార్చునేట్లీ మిస్ టైం అయింది. అండ్ అండర్ ప్రెషర్ మంచి క్యాచ్ ఇది నమాన్ నుంచి. 48 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. అమ్మయ్యా వికెట్ వచ్చిందిరా బాబు అనుకుంటున్నాడు. అభిషేక్ నుంచి 23 balls లో 63. సన్ రైజర్స్ హైదరాబాద్ 161 for 3. It is off. Voltas middle of the bat. Inko six. Ball shot flat గా వెళ్ళిపోయింది. ఓ వావ్, స్ట్రైట్ ఆన్ ద గ్రౌండ్. స్ట్రైట్ గా ఫీల్డర్ పెట్టుకోలేదు, కానీ ఇంత కొడితే తర్వాత చేసేయడం కూడా చాలా కష్టంగా మారిపోతుంది. ఓహో, ఇది కూడా ఉందా? టీజ్ ఆఫ్. మరోసారి గోల్ఫ్ ఆడుతున్నా అనుకుంటున్నాడు, క్రికెట్ కాదు. వెల్ బోల్డ్. రౌండ్ వచ్చినప్పటి నుంచి కూడా బెటర్ లెంత్ వేస్తున్నాడు, బెటర్ లైన్ వేస్తున్నాడు. అండ్ ఇక్కడ సెకండ్ కోసం పరిగెడుతున్నారు, పూర్తి కూడా చేసేసారు. దీంతో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకుంటాడు. మాస్ బ్యాటింగ్ తోటి క్లాసెన్ బ్రిలియంట్ హిట్టింగ్. 23 balls లోనే, కేవలం 23 balls లోనే హాఫ్ సెంచరీ. దాంట్లో 5 sixes అండ్ 1 boundary స్కోర్ చేశాడు. అండ్ స్పీకింగ్ ఆఫ్ శుభసూచకాలు, లో ఫుల్ టాస్ దొరికింది. ఈసారి నెమ్మదిగా వేశాడు, బట్ కవర్స్ పక్క నుంచి వెళ్ళిపోయింది. ఇది హాఫ్ స్టాప్, బట్ దానికి ఫుల్ స్టాపే లేదు. ఎస్ఆర్హెచ్ కి బాటమ్ లో తగిలింది. లో ఫుల్ టాస్ అండ్ 6 తోటే అండ్ ఇది కూడా గాల్లో ఉంది. అండ్ రిజల్ట్ ఏంటి, ఏమన్నా డౌటా? 6 ఏది ఉప్పల్లో కొడితే బోర్డు ఉప్పల్లో పడింది. లాస్ట్ బాల్ స్ట్రైట్ ఆన్ ద గ్రౌండ్. సరిగా కనెక్షన్ కుదరలేదు. ఇది బౌండరీకి వెళ్ళకూడదు. ఇది కూడా వెళ్ళిపోతే ఇంక అందరు కళ్ళు మూసేసుకుంటారు. 2 పూర్తయిపోయింది. అండ్ దాంతో 20 overs పూర్తయ్యాయి సన్ రైజర్స్ హైదరాబాద్ మటుకు. ఇది ఫ్రాంచైజ్ క్రికెట్ హిస్టరీలోనే అతి పెద్ద స్కోర్. 20 overs లో 277. సన్ రైజర్స్ హైదరాబాద్ 277 for 3. టెస్ట్ మ్యాచ్ కాదు, ఓడిఐ కాదు, T20 క్రికెట్ ఇది. మయాంక్ అగర్వాల్ 11 runs కి అవుట్ అయ్యాడు. హెడ్ 24 balls లో 62. అభిషేక్ శర్మ 23 balls లో 63. మాక్రమ్ 28 balls లో 42. క్లాసెన్ 34 balls లో 80. సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటర్స్ ఉత్తికి ఆరేసి డ్రై క్లీనింగ్ చేసి నచ్చిందల్లా చేసి ప్రతి బౌలర్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టిపారేసి 278 పరుగులు స్కోర్ చేశారు. బ్యాట్ పట్టుకొని బయటకు వస్తున్న వాళ్ళు ఇషాన్ కిషన్ అండ్ రోహిత్ శర్మ. ఇద్దరి మధ్యన కలిపి 16,000కు పైగా రన్స్ ఉన్నాయి. భువనేశ్వర్ కుమార్ టు స్టార్ట్ ఆఫ్, 170 వికెట్స్ ఉన్నాయి. దెన్ హియర్ వి గో. ఫస్ట్ బాల్ జాగ్రత్తగా చూసుకున్నాడు 114 innings లో. అండ్ ఇక్కడ రోహిత్ శర్మ సేస్, ఒక బాల్ రెస్పెక్ట్ ఇచ్చా, అంతకు మించి ఇచ్చే టైం నా దగ్గర లేదు. ఓ, గోల్ కీపర్ ఎఫర్ట్, బట్ బాల్ వరకు చేరుకోలేకపోయాడు. తన కెరీర్ లో బోల్డ్ అని మంచి పాటలు ఇచ్చాడు అనుమల్లి కింద కనిపించిన ఆయన. బట్ ఇవాళ వాళ్ళ టీంకి ఫుల్ మ్యూజిక్. సూపర్ షాట్, జస్ట్ అలా పికప్ చేశాడు అంతే. ఈసారి స్టెప్ అవుట్ అయ్యి మిడ్ వికెట్ మీదగా హిట్ మ్యాన్ అట్ హిస్ బెస్ట్. టాప్ ఎడ్జ్, బట్ థర్డ్ మ్యాన్ దగ్గర ఎవరు లేరు. మిడిల్ చేశాడు దీన్ని. మరోసారి ఆ లెంత్ బాల్, సూపర్ షాట్. అదిగోండి, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వేస్తున్నాడు. ఇషాన్ కిషన్ రెడీగా ఉన్నాడు. స్కాయర్ అండ్ బయట ఫీల్డర్ ఉన్నాడు. ఇప్పుడు అంటూనే ఉన్నా ఇషాన్ కిషన్ స్పిన్నర్ ఈజీగా కొడుతూ ఉంటాడని. కామెంటేటర్స్ క్లియర్గా అక్కడ అది ఎస్ఆర్హెచ్ గెలవాలనే అలా చెప్పింది. బిహారీ ఆడినట్టుగానే 34కి కిషన్ అవుట్, 56 for 1. ఇలాంటి ఫ్లిక్ షాట్ చాలా మంచినీళ్ళు ఆయనంత ఈజీగా ఆడతాడు. టాప్ ఎడ్జ్ ఎయిర్ లో ఉంటది, ఇంకో ఆపర్చునిటీ వస్తుంది. డిస్టెన్స్ అయితే రాదు.
ఇది ప్యాట్ కమింగ్స్ ద కెప్టెన్ రాగానే వికెట్ అందించాడు. కాస్త స్లిప్ కూడా అయింది అని క్యాచ్ ని మెచ్చుకోవాలి. బ్రిలియంట్ క్యాచ్ అభిషేక్ శర్మ నుంచి ప్రెషర్ లో డిలైటెడ్ ప్యాట్ కమింగ్స్ అండ్ ఓనర్ కూడా. రోహిత్ శర్మ 26 కి అవుట్, ఎంఐ 66 ఫర్ 2. ఈసారి ఓవర్ కవర్స్, ఏరియల్ రూట్, ఫీల్డర్లు ఎవరు లేరు. పికప్ షాట్ మాక్సిమం, పికప్ షాట్ ఆన్ సైడ్ వైపు, సిక్సర్. ఎయిర్ లో ఉండింది, ఇన్నింగ్స్ లో 10వ సిక్సర్. ఈసారి మరి లాఫ్టెడ్, లాంగ్ ఆఫ్ లో ఫీల్డర్ ఎవరు లేరు, పరిస్థితులు వేరే. బట్ ఇక్కడ మటుకు ఈ కుర్రాడు ఇక్కడ ఆ లెగ్ స్టాంప్ లైన్ ఉండింది కాబట్టి జస్ట్ టాప్ ఏజ్, బట్ చాలా గట్టిగా కనెక్షన్ కుదిరింది. అందుకే మరి స్లోట్ లో వేస్తే దానికి గుడ్ నైట్ చెప్పాల్సిందే, ఆ బాల్ వెనక్కి తెచ్చుకోవాల్సిందే. ఫస్ట్ బాల్ 4 కవర్స్ పై నుంచి దీన్ని తెచ్చుకోవడమే. 4వ ఐపీఎల్ హాఫ్ సెంచరీ, 24 బాల్స్ 51. ఆహా, ఇది నా అడ్డా, నేనున్నా, నేను చూసుకుంటా అంటున్నాడు. అబ్బో కాన్ఫిడెన్స్. ఆహా, దీన్ని దారి చూపించడం అంటారు. 193 స్ట్రైకర్ తో బ్యాటింగ్ చేశాడు అండ్ ఇక్కడ కవర్స్ చేతిలో కొట్టి వెళ్ళిపోయాడు. ఈజీ క్యాచ్. అక్కడ కెప్టెన్ కమిన్స్ కి కవర్స్ ముందు పెట్టాడు, అది ఇంపార్టెంట్ థింగ్ అక్కడ నోటీస్ చేయాల్సింది. 30 of 14 balls, 150 for 3 MI. మైక్ మార్కండే గోన్. ఈసారి స్ట్రైట్ గా బౌలర్ పై నుంచి ఎక్కడేసినా కొడతా అంటున్నాడు. స్టెప్ అవుట్ అయ్యాడు కవర్ పై నుంచి, మాక్సిమం. ఈసారి మిడిల్ అవ్వలేదు, ఎయిర్ లో ఉన్నది, టిక్ 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 టిక్. చాలా తెలివిగా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, స్లో డెలివరీ, ప్యాట్ కమింగ్స్ ది కెప్టెన్ నుంచి సెట్ అయిన బ్యాటర్. హాఫ్ సెంచరీ స్కోర్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ టైంలో వికెట్ కూడా అందించాడు. వెరీ గుడ్ వికెట్ ఇది. తిలక్ వర్మ 64 కి అవుట్, ముంబై ఇండియన్స్ 182 ఫర్ 4. లో ఫుల్ టాస్, కనెక్షన్ కుదిరింది. ఈ డైమెన్షన్స్ తో పాటు ఇక్కడ అదృష్టం కలిసి వచ్చింది కాస్త. ఈసారి ఫ్లాట్ బ్యాట్, ఓవర్ కవర్. 3 ఓవర్స్ 68 కావాలి. మీరు అడిగిన 3లో 1. ఎవరైనా పడతారా దీన్ని? క్లాస్ ఇది నాదంటున్నాడు. జాబ్ డన్ జయదేవ్ ఉన్నత్కడ్. 2 for 47 4 overs లో. వేరే మ్యాచ్లో అయితే ఎక్స్పెన్సివ్ అంటాం, కానీ ఈ మ్యాచ్లో అయితే జాబ్ డన్. ఎందుకంటే ఇంపార్టెంట్ ఓవర్స్ వేసాడు, ఇంపార్టెంట్ వికెట్స్ తీసాడు. హార్దిక్ పాండ్యా 24 కి అవుట్, 2 for 5 ముంబై. స్టాండ్ డెలివర్ అండ్ చాలా దూరం వెళ్ళింది ఇది. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ కూడా వేస్తున్నాడు. మరోసారి స్ట్రైట్ ఆన్ ది గ్రౌండ్, 1 బౌన్స్ బౌండరీ. అత్యధిక రన్స్ ఇవే ఒక T20 గేమ్లో. హాఫ్ సెంచరీ పూర్తయింది మార్కండేది. మ్యాచ్ పూర్తయిపోయింది. దాంతో సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళ మొట్టమొదటి గెలుపు నమోదు చేసుకున్నారు. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా దూరం ప్రయాణం మిగిలింది. ఈ సీజన్ లో హోమ్ టీమే గెలుస్తూ వస్తోంది. ఇవాళ కూడా అదే జరిగింది, అదే పరంపర కొనసాగుతోంది. 31 రన్స్ తేడాతో మ్యాచ్ గెలిచారు సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్ మొదటి బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్స్ లో హోల్డ్ యువర్ బ్రెత్ 277 పరుగులు స్కోర్ చేశారు. క్లాసెన్ 80 పరుగులతో నాట్అవుట్. అభిషేక్ శర్మ 63, హెడ్ 62. చెలరేగిపోయారు ఇద్దరు కూడా. మాక్రమ్ 8 బాల్స్ 42. ఓవర్ షాడో అయిపోయింది మాక్రమ్ ఇన్నింగ్స్. అండ్ రిప్లైలో ముంబై ఇండియన్స్ 246 మాత్రమే చేయగలిగారు. 31 రన్స్ తేడాతో ఈ మ్యాచ్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్. ఇంత దగ్గర వరకు వచ్చినందుకు ఎంఐ క్రెడిట్ ఇవ్వాలి. నెట్ రన్ రేట్ మరీ క్షీణించకుండా చూసుకున్నారు. బట్ మొదటి గెలుపు అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కి దక్కింది.